ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ దేవుడు బైబిల్ గ్రంథంనిచ్చాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన సంగతులను మనము పరిశీలించి తెలుసుకుని అర్థం చేసుకుని గ్రహించి వాటి ప్రకారంగా మనం నడుచుకోవాలి. సేవకులైతే రాయబడిన దాని ప్రకారం ప్రకటించాలి. ఇది క్రైస్తవుని ధర్మం, క్రీస్తుని అనుసరించేవాడి ధర్మం. అయితే మనుషులను విడిచిపెట్టి కొందరిని మాత్రమే తమ ప్రవక్త అనుకుంటూ అతడు ఏది చెప్పాడో దానిని మాత్రమే ప్రకటిస్తూ అది బైబిల్కి విరుద్ధంగా అనిపించినా కూడా అది దేవుడు బయలుపరిచిన అతనికి బయలుపరిచిన మర్మం అంటూ ఇది ప్రత్యక్షత అంటూ మాట్లాడేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో విలియం మారియన్ బ్రెన్హామ్ అనే ఒక ప్రవక్తను అనుసరించి ఈరోజు బ్రెన్హామ్ అనుచరులు అనబడిన వారు చాలా విసపు బోధలు చేస్తున్నారు. అలాంటి వాటిలో ఒక సంగతిని ఈ సమయంలో మీకు చెప్పదలిచాను. ఏంటి అనంటే, క్రైస్తవులుగా బైబిల్ కలిగిన వారముగా దేవుడు రాయించినది, దేవుడు తన పిల్లలకు బయలుపరిచిన సంగతి అంటూ ఒకటి ఉంది. అలాగే బ్రెన్హామ్ అనే ప్రవక్త, వారి ప్రవక్త అంటున్నారు కదా, నేనైతే ఆయనను నిజ ప్రవక్త అని ఒప్పుకోను. అతడి బోధలను బట్టి అతడు ఒక అబద్ధ ప్రవక్త అంటాను. బ్రెన్హామ్కి తన తండ్రి అని నేను అంటాను, అదేంటో మీకు తెలుస్తుంది. బ్రెన్హామ్ గారికి తన తండ్రి బయలుపరిచిన సంగతిని, అలాగే దేవుడు తన పిల్లలకు బయలుపరిచిన సంగతిని ఇప్పుడు మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. ముందుగా దేవుడు తన పిల్లలకు బయలుపరిచిన సంగతిని ఇప్పుడు మీకు చెబుతాను. చూడండి, ఆదికాండము 4వ అధ్యాయం. గతంలో కూడా చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను అంతే. ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం. ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని, యెహోవా దయ వలన నేనొక మనుషుని సంపాదించుకున్నాను నేను. తరువాత ఆమె అతని తమ్ముడైన హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరిచేవాడు. ఈ 2 వచనాలలో మీరు గ్రహించని ఎవరికో బయలుపరిచిన ప్రత్యక్షత లేదా మర్మం అంటూ ఏముందో ఒక్కసారి ఆలోచించండి. బ్రెన్హామ్ అనుచరులు అంటారు, ఈ వచనాలలో మీకు తెలియని, మీరు గ్రహించని ఈ సంఘ శాఖలు, క్రైస్తవులందరికీ తెలియని గొప్ప మర్మాన్ని దేవుడు తన ప్రవక్త ద్వారా బయలుపరిచాడు. ఆయనే విలియం మారియన్ బ్రెన్హామ్ అంటూ ఒక సంగతిని చెప్పారు. అది కూడా మీకు తెలుసు, మరలా గుర్తు చేస్తాను. ఈ వచనంలో దేవుడు తన పిల్లలకు బయలుపరిచిన సంగతి స్పష్టంగా రాయబడి ఉంది. ఏంటది? ఆదాము తన భార్య హవ్వను కూడినప్పుడు ఆదామవ్వలు శారీరక కలయిక ద్వారా వారి దాంపత్య జీవితంలో ఆమె గర్భవతి అయింది, కయీనును కన్నది. కానీ యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నానను. భార్యాభర్తల దాంపత్య జీవితంలో వారి కలయిక వలన గర్భవతి అయి హవ్వ కయీనును కన్నది. ఇది దేవుడే దయచేసిన బహుమానము. దేవుని దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నానని కయీను గురించి మాట్లాడింది. అలాగే తరువాత మరలా ఆదామవ్వలు వారిద్దరి దాంపత్య జీవితంలో మరలా ఒక్కటవగా మరలా గర్భవతి అయి కయీను తమ్ముడైన హేబేలును కన్నది కదా. వీరిద్దరూ కవలలు అని దేవుడు రాయించలేదు. కయీను హేబేలులు కవలలని దేవుడు చెప్పలేదు. ఇది దేవుడు మనకు బయలుపరిచిన సందర్భం. ఏంటి? ఆదామవ్వల కలయిక ద్వారా కయీను పుట్టాడు. వారిద్దరి కలయిక ద్వారా కయీను తర్వాత మరలా హేబేలు పుట్టాడు. వీరిద్దరు అన్నదమ్ములు. కయీను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. దేవుడు స్పష్టంగా రాయించిన సంగతి మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది. కయీనును దేవుడే ఆదామవ్వల కలయిక ద్వారా పుట్టించాడు. కయీను హేబేలులు కవలలు అని ఒకవేళ ఎవరో చెప్పినట్టుగా అనుకుంటే, బైబిల్ గ్రంథంలో మరొక చోట ఒక సందర్భం ఉంది. ఆదికాండము 25వ అధ్యాయం 21వ వచనంలో, ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. ఇస్సాకు భార్య గర్భవతి అవ్వాలని, గర్భఫలం కావాలని దేవుణ్ణి వేడుకొనగా అప్పుడు వారిద్దరి దాంపత్య జీవితంలో రిబ్కా గారు గర్భవతి అయింది. 24వ వచనం. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలలు ఉండిరి. రిబ్కా గర్భంలో కవలలు ఉన్నారని దేవుడు స్పష్టంగా రాయించాడు. ఇందులో ఏ మర్మము లేదు. అలాగే ఆదికాండము 4వ అధ్యాయం 1-2 వచనాల్లో కూడా ఒకరి తర్వాత ఒకరు పుట్టారు. ఈ 2 వచనాల్లో చాలా ఇయర్స్ గ్యాప్ ఉంది. పోనీ కనీసం నెలలైన గ్యాప్ ఉండాలి. ఎందుకు? భార్యాభర్తల దాంపత్య జీవితంలో తల్లి గర్భవతి అయినప్పుడు ఒక బిడ్డను కన్న తర్వాత 9 నెలలు మోస్తుంది కదా. బిడ్డను కన్న తర్వాత మరలా కొంతకాలానికి వారి కలయిక ద్వారా మరలా గర్భవతి మరలా బిడ్డను కనడం జరుగుతుంది. కవలలు అనగానే ఒకేసారి వితిన్ మినిట్స్ లేదా సెకండ్స్ గ్యాప్ లో పుడతారు. మేబీ రేర్గా హవర్స్ లో, గంటలలో పుడతారు. ఇక్కడ స్పష్టంగా ఏమని రాయబడింది? ముందుగా ఆదామవ్వల కలయిక వలన కయీను పుట్టాడు, దేవుడు అనుగ్రహించాడు కయీనుని. అలాగే తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. ఇందులో మర్మం అంటూ ఏమి లేదు, ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దేవుడు తన బిడ్డలకు బయలుపరిచిన సత్యం ఇది కదా. కానీ
బ్రనహం అనే ఒక ప్రవక్త అని చెప్పుకునే ఒక వ్యక్తి ఉన్నాడు. అబద్ధ ప్రవక్త అంటాను, నేను ముందే చెప్పాను కదా. వారి అనుచరులు ఇందులో చాలా మర్మం దాగి ఉందని మాట్లాడతారు. ఏంటి ఆ మర్మం? ఇక్కడ ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పటికే ఆమె గర్భవతి అయి ఆ గర్భములో కయ్యను ఉన్నాడట. ఆదామును కలవక ముందే ఆమె కడుపులో కయ్యను పడ్డాడట. ఎలా? సర్పం అనే ఆత్మ లేని మానవుడట. వాళ్ళ విశ్లేషణ, వాళ్ళ పుస్తకాల్లో కానీ వాళ్ళ బోధనలో కానీ ఏమైతే కానివ్వండి, సర్పముతో హవ్వ వ్యభిచరించి ఆ వ్యభిచారం వలన గర్భములో సర్ప సంతానం, ఆ సర్పము యొక్క బీజము లేదా ఆ సర్పము యొక్క విత్తనము, ఆ సర్పము యొక్క కణము, జీవకణము ఆల్రెడీ తల్లి గర్భములో అండంతో ఫలదీకరణం చెందేసిందని వాళ్ళ వాదన. గమనించండి, అలా గర్భములో ఫలదీకరణం చెంది బిడ్డగా కయ్యను లోపలించుకుని అప్పుడు మరలా ఆదాము దగ్గర పడుకుందట, ఆదాముతో కలిసిందట శారీరకంగా. అప్పుడు అదే గర్భములో హేబెలు కూడా ప్రవేశించేశాడట. ఇది ఎవరికి బయలుపరిచారంటే, బ్రనహాం అనే ఒక ప్రవక్త అనే ఈ అబద్ధ ప్రవక్త తన అనుచరులలో ఇండక్ట్ చేశాడు. ఆ బోధన విన్న వారందరూ కూడా అవునవును ఇది నిజమే, ఇది నిజమే, అమ్మమ్మ మా ప్రవక్త ఈ కాలపు ప్రవక్త, అబ్బో ఈ ప్రవక్త అంత్యకాలపు ప్రవక్త, ఆయన నమ్మాలి, ఆయన బోధల క్రింద ఉన్నవారిని మాత్రమే దేవుడు తన పిల్లలకు అంగీకరిస్తాడు అంటూ వాళ్ళు ఎన్నో కంపారిజన్లు చేసుకుంటూ ఉంటారు. అది పక్కన పెడితే ఈ అంశం వరకు వస్తే, ఇక్కడ అప్పటికే గర్భవతి అయిపోయిందట. ఆదాముతో కలిసేసరికి గర్భవతిగా ఉందంట. కడుపులో కయ్యను పడిపోయాడట. ఆ కయ్యను కడుపులో ఉండగానే ఆదాముకు చెప్పకుండా మరి హవ్వ ఆదాముతో శారీరకంగా కలిసిందంట. అప్పుడు ఆ కయ్యనున్న గర్భములోనికి మరి వచ్చేసాడు. కవలలుగా పెరిగి కవలలుగా పుట్టారు. ఇది బ్రనహాం చెప్పాడని చెబుతూ ఈరోజు బ్రనహాం అనుచరులు బోధించే బోధ. ఏమండి, దేవుడు తన పిల్లలకి ఇది బయలుపరిస్తే బ్రనహాం గారికి తన తండ్రి అయిన సర్పము బయలుపరిచిన సంగతి. ఎందుకంటే మన తండ్రి దేవుడు కదా, దేవుడు మనకు బయలుపరిచిన సత్యం ఇది. కానీ బ్రనహాం గారికి అతని తండ్రి అయిన సర్పము, అంతే కదండి, సర్పము హవ్వతో వ్యభిచరించి కయ్యను కన్నది అంటున్నారు. ఆ సంగతి దేవుడు మనకు చెప్పలేదు. మరి దేవుడు చెప్పని సంగతి బ్రనహాం గారికి ఎవరు చెప్పుంటారు? దేవుడు బయలుపరచని సంగతి బ్రనహాం గారికి ఎవరు బయలుపరిచుంటారు? సర్పమే కదా బయలుపరిచి ఉంటుంది. తన బిడ్డలకు సర్పమే బయలుపరుస్తుంది. తన బిడ్డలకు దేవుడు ఎలాగైతే సంగతులు బయలుపరుస్తున్నాడో సర్పము కూడా తన సంతానానికి ఆ సంగతులు బయలుపరుస్తుంది. దేవుడు ఇదిగో తన బిడ్డలకు ఎలా బయలుపరిచాడు, లేదు లేదా తప్పు, అది నిజం కాదు, ఇది నిజమా అంటూ సర్పము అవ్వతో వ్యభిచరించి కయ్యను కన్నదన్న ఆ బయలుపరచడం అనేది సర్పమే తన అనుచరులకు బయలుపరిచింది. దేవుడు బయలుపరిచింది మాత్రం ఇదే. మీరు గమనించండి. ఇంకొక సంగతి గుర్తు చేస్తాను. ఇప్పుడు భార్యాభర్తల కలయికలో, వారి దాంపత్య జీవితంలో పురుషుని నుండి, తండ్రి నుండి వెలువడిన జీవకణము, శుక్రకణం అంటున్నారు కదా, ఆ జీవకణము, తల్లి నుండి విడుదలైన అండము, ఈ అండము కోట్ల శుక్రకణాలలో ఒక శుక్రకణానికి అవకాశం ఇస్తుంది. అదే సమయంలో ఆ శుక్రకణంతో పాటే మరొక శుక్రకణం అదే సమయంలో అండంలోనికి ప్రవేశిస్తేనే రెండింటికి అవకాశం ఇస్తుంది. ఒక శుక్రకణం అండంలోనికి ప్రవేశించిన తర్వాత అండం అలా మూసిపోతుంది, మరలా ఇంకొక శుక్రకణానికి అవకాశం ఇవ్వదు. ఈ బ్రహ్మాం బోధల ప్రకారంగా సర్పము వాళ్ళకు బయలుపరిచిన దాని ప్రకారంగా ఆల్రెడీ సర్పము అవ్వతో కూడినప్పుడు, సర్పము అవ్వతో వ్యభిచరించినప్పుడు సర్పం యొక్క బీజము హవ్వ అండాశయంలోకి వెళ్ళిపోయిందట. మరి వెళ్ళిపోయినప్పుడు అండం మూసుకుపోతుంది కదా. మరలా ఆదాము దగ్గరకు వచ్చినప్పుడు మరలా హేబెలు ఎలా పుట్టేశాడు? అండము మరలా అలా తెరుచుకుని ఆదాము శుక్రకణానికి అవకాశం ఇచ్చిందా? అప్పుడు ఒకే అండములో రెండు శుక్రకణాలు ఒకేసారి ప్రవేశించాయా? ఒకసారి మూసుకుపోయిన అండము మరలా ఫలదీకరణము చెంది 9 నెలల తర్వాత బిడ్డగా ఈ భూమి మీదకి వస్తాడు కదా. మరి అండము ముందు సర్పముతో కలిసి కడుపు రాగా, లేదా అండము శుక్రకణానికి అవకాశం ఇచ్చి మూసేయగా, మరలా ఆదాము కలిసినప్పుడు ఆదాము శుక్రకణం కూడా అండము మరొక్కసారి తెరుచుకొని అందులోనికి ప్రవేశించిందా ఆదాము శుక్రకణం. అంటే ఇదంతా ఎవరికి బయలుపరిచారంటే దేవుని బిడ్డలారా, సర్పము తన సంతానమైన బ్రహ్మాం అతని అనుచరులకు బయలుపరిచిన సంగతి, దేవుడు తన సంతానమైన తన బిడ్డలకు బయలుపరిచిన సంగతి ఇదిగో ఇది. ఇప్పుడు చెప్పండి, సర్పము తన సంతానానికి బయలుపరిచిన సంగతి ఏమో హవ్వతో వ్యభిచరించి కయ్యను కన్నాను అని తన సంతానానికి, తన బిడ్డలకు బయలుపరిచింది. దేవుడు తన బిడ్డలకు బయలుపరిచిన సంగతి ఆదామవ్వలు వారు శారీరకంగా భార్యాభర్తలుగా కలిసినప్పుడు వారి గర్భములో మరి కయ్యను పుట్టాడు. నా దయ వలనే మరి కయ్యనునిచ్చాను, నేనే కయ్యనునిచ్చానని దేవుడు చెప్తున్నాడు. ఆ తర్వాత ఎదిగిన తర్వాత కయ్యనులో దుష్ట స్వభావం వచ్చేసింది. దుష్టుడు అవ్వతో వ్యభిచరించగా కయ్యనుకు దుష్ట స్వభావం రాలేదు. అర్థమైందా? వారిద్దరూ ఎదిగారు.
కయ్యను పొలమును సేద్యపరిచేవాడు, మరి హేబేలు గొర్రెల కాపరి. అంటే వారు పుట్టారు, పెరిగారు. పెరిగిన తర్వాత తమ్ముని చూసే అన్నయ్యకి అసూయ వచ్చింది. మరి దేవుడు నన్ను ఇష్టపడలేదు, నేను సత్క్రియలు చేయలేదు కనుక నేను నన్ను ఇష్టపడలేదు అని అనుకోకుండా మరి హేబేలును దేవుడు ఇష్టపడేసరికి తమ్ముడిని చంపేయడం జరిగింది. ఇదంతా దేవుడు బయలుపరిచిన సంగతి. కానీ సర్పము తన సంతానానికి బయలుపరిచిన సంగతి ఏంటో మీరు గ్రహించే ఉంటారు. కాబట్టి బ్రన్హాం అతని అనుచరులు సర్ప సంతానమని ఈజీగా మనకు అర్థమవుతుంది. ఇది సండే స్కూల్ పిల్లవాడిని అడిగినా చెబుతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, బ్రన్హాం అనే అబద్ధ ప్రవక్త బోధించిన ఈ భయంకరమైన విషపు బోధను మనం ఖండించకపోతే క్రైస్తవ సంఘాలను వీళ్ళు పాడు చేస్తారు. అందుకే 1S 8వ సీజన్లో మరలా బ్రన్హాం బోధలపై మేము చర్చించబోతున్నాం. బ్రన్హాం దుర్బోధులు బహిర్గతమని. మరి వాళ్ళని పిలుస్తున్నాం చర్చించడానికి, వారు భయపడుతున్నారు. రాలేమన్నట్టుగా మీరే రండంటూ మళ్ళా తిరిగి మమ్మల్ని అడుగుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, సర్ప సంతానం ఎవరు, దేవుని సంతానం ఎవరు, ఇందు మూలంగా తెలుసుకోవాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.